ఇప్పుడు అది ఇంకా నా మీ లీగ్ మారిపోయింది. ఇంకా వీళ్ళ వేణుగారు గుర్తుపడతారా లేదా అనుకున్నాం మీ అందరం. అదేం లేదండి. బలగం వేణు ఎప్పుడు కమెడియన్ వేనే. అంతేనా? ఇంక 20 సంవత్సరాల తర్వాత కూడా నన్ను కమెడియన్ వేన్‌గా చూడొచ్చు. నాకు అది ఇష్టం బాగా. కానీ మీకు చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ అండి యాజ్ అన్ యాక్టర్, కమెడియన్ కూడా. అవును. ఆ తెర మీద కొద్దిసేపు వచ్చినా కూడా ఒక్కసారి అంటే కొంతమందికి ఆ లగ్జరీ ఉంటుంది. సో రెండిట్లో మరి ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? ఏది యాక్టింగ్ అప్పుడు మీరు రాజా కదా! ఇక్కడంతా డెఫినెట్‌లీ డైరెక్టర్ అనేది ఆహ్, ఒక చిన్న పాయింట్ ఎక్కడో తగులుద్ది కదండీ. ఏ డైరెక్టర్ అయినా ఒక చిన్న పాయింట్ ఎక్కడో ఫ్రెండ్స్ చిట్ చాట్‌లోనో లేదా నిద్రలోనో ఏదో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సంబంధం లేని టైంలో ఒక చిన్న ఫ్లాష్ అయితది. ఏదో ఏ డైరెక్టర్‌కైనా, ఏ రైటర్‌కైనా ఇది బాగుందే, ఇది బాగుందే. ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు నాకు పరిచయం. స్వప్న గారు నాకు పొద్దున ఇలా సరదాగా అనిపించింది ఎలా ఉంది అంటే స్వప్న గారు ఒక రియాక్షన్ ఉంటది. ఏయ్ భలే అని. ఆ ఒక్క చిన్న ఐడియాకి ఇంకొకటి సపోర్ట్. ఇది ఒక 10 మంది, 10 మంది, ఒక 100 మంది దగ్గరికెళ్ళేసరికి ఇది పాయింట్‌గా చేయొచ్చు. మ్మ్. అక్కడి నుంచి పేపర్ ఒక కథ రెడీ అవుతూ ఉంటది. అక్కడి నుంచి ఒక ప్రొడక్షన్ దగ్గరికెళ్ళి బడ్జెట్లు, గోల ఇవన్నీ రైటింగు, సాంగ్స్ ఇవన్నీ జరిగి స్క్రీన్ మీదకి వెళ్ళేసరికి ఒక రూపం వస్తూ ఉంటది. దాని తర్వాత మనకి ఎడిటింగ్‌లో ఒక ప్రాపర్, దాని తర్వాత ఆర్ఆర్, దాని తర్వాత మిక్సింగ్ అంటే ఎక్కడో ఒక చిన్న పాయింట్ కళ్ళ ముందు అలా రూపాంతరం చెంది అంటే లైక్ బేబీ అండి. ఒక బేబీని కడుపులో పడ్డప్పటి నుంచి బయటకు వచ్చేదాకా తెలియదు. అవును. అంత ఉంటుందండి డైరెక్షన్. సో ఇది ఎప్పటికైనా ఇది గోల్డెన్ అంటే అనుభవించినాడు తెలుస్తుంది. ఒక సినిమా తీసి అది హిట్ కొట్టినప్పుడు ఆ డైరెక్టర్ ఎందుకు అంత గడ్డాలు పెంచుకుంటాడు, ఎందుకంత ఎగ్జైట్ అవుతాడంటే నాకు అనుభవించాక తెలిసింది దాని అవునండి. కష్టం. అవును. అంటే ఒక 5 ఇయర్స్ దాని వెనకాల నేను పడ్డ జర్నీ అంతా నాకు తెలుసు కాబట్టి సో అది డైరెక్షన్ అనేది చాలా గొప్ప విషయం అండి. గొప్ప విషయం, ఒక గొప్ప ఫుల్ఫిల్మెంట్ మీకు. అంతే. అంటే కంప్లీట్ ఒక థాట్ దగ్గర నుంచి ఎండ్ వరకు మనమే చూస్తాం దాన్ని. అవును. అండ్ యాక్టింగ్ అనేది అది కూడా అంటే నా నెక్స్ట్ సినిమాలో ఒక మంచి సెటప్ ఉంటుంది దానికోసం. అది కూడా సూపర్ అండి. అది నేను రెండు ఏది అంటే నేను చెప్పలేను. ఇది ఇది ఫ్రెష్గా అనుభవిస్తున్న కానీ ఇది. ఇప్పుడు మీరు ఇలా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయిపోయారు కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ మీ అన్నట్టు ఉంటారేమో అందరు మీతో. అదేం లేదు, నేను ఎప్పుడు దాన్ని నమ్మను. అలా ఎక్స్క్యూజ్ అంటే నేను స్టేజ్ మీద మాటలు చెప్పనేమో. అంతేనా? అయితే ఇప్పుడు యాక్టింగ్ ఆఫర్స్ వచ్చినా వస్తాయి, కంటిన్యూ చాలా చేస్తారు. వస్తున్నాయి. బట్ నా రెండో సినిమా మీద అంటే ఇప్పుడు నాకు బలగం ద్వారా మీరే చూశారు. చాలా రెస్పాన్సిబిలిటీ వచ్చింది. అవును. బలగం దాంతో 2 గురించి భయం వేస్తుంది చెప్పబోతున్నారు నాకు. అయితే. భయం వేస్తోంది. అంటే ఇంతమంది డెఫినెట్లీ నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరూ మళ్ళీ నా సినిమా చూస్తాను, వాళ్ళని సాటిస్ఫై చేయాలి అనేది బాధ్యత, భయం ఎక్కువైపోయింది నాకు ఇప్పుడు బేసిక్గా. అందుకే ఈ సినిమా వరకు నేను పెద్దగా యాక్టింగ్ వైపు వెళ్ళట్లేదు. అరే. సినిమా తర్వాత డెఫినెట్లీ మళ్ళీ అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను. క్లోజ్ ఫ్రెండ్స్ 3 డేస్ క్యారెక్టర్, 5 డేస్ క్యారెక్టర్, లెంతీ క్యారెక్టర్లు అయితే చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఇప్పుడు మీ ఎలాంటి కథలు చెప్పాలి మీరు అనుకుంటున్నారని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు? మిమ్మల్ని మూవ్ చేసే కథలు. ఇప్పుడే నాకు డెఫినెట్లీ మట్టి కథల మీద ఎక్కువ నాకు ఉంటుందండి. రియలిస్టిక్ థింగు, కొంచెం ప్రాక్టికల్గా ఉన్న విషయాలను చెప్పాలనేది నాకు ఉంటుందండి ఎక్కువ. నా చిన్నప్పటి నుంచి చిన్న ఫీలింగ్ అదే. ఇంట్లో పెరిగిన వాతావరణం, మా ఫాదర్ పెరిగిన వాతావరణం, మా ఫాదర్ చిన్న కమ్యూనిజం, ఆయన చిన్న కమ్యూనిస్టు. సో తెలియకుండా అదే బ్లడ్ ఉంది నాలో. సో అందుకే చిన్న అటువైపే వెళ్తుంది నాకు. కమర్షియల్ అనేది మేబీ ఫ్యూచర్లో చేస్తానేమో. ప్రజెంట్ అయితే మైండ్ అంతా నేను చిన్నప్పుడు నా జీవితంలో, నా జర్నీలో జరిగిన విషయాలు చాలా ఉన్నాయి. చాలా ప్రాక్టికల్ విషయాలు ఉన్నాయి. చాలా జనాల్ని అంటే రెగ్యులర్ కమర్షియల్ అన్నీ చేస్తున్నాం కదా, ఒకసారి చూసి బలగంలాగా ఆలోచించి అరే ఇది కదా మన చుట్టూ ఉన్నాయి కదా అని ఆలోచించే విషయాలు చాలా ఉన్నాయి నా వరకు అయితే. సో అది ఎంతవరకు చెప్పే పరిస్థితి ఉందో తెలియదు. చెప్పేంత వరకు చెప్తాను. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే వేణుగారు, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి టాలెంట్ ఎంత బ్లాసమ్ అయ్యి ఎన్ని చక్కటి మట్టి కథలు వస్తున్నాయి. ఎంత అంటే ఎంత మంచి టాలెంట్ ఉంది అసలు. చాలా ఏళ్ళు ఆల్మోస్ట్ బయటికి రాలేదు అనిపిస్తుంది. ఆమె రాంగ్? నేను తప్పుగా మాట్లాడాను, కరెక్ట్గా చెప్పాను? కరెక్ట్ అండి. ఇప్పుడు బయటికి రావడం, కట్టలు తెంచుకుని ఒక్కొక్కళ్ళు అంటే ఇక్కడ ఈ గడ్డ మీద ఉండే ఆలోచన ఏంటది, ఏంటారు ధాటి అంటారు చూడండి, ఆ కన్విక్షన్ అది చాలా గొప్పదండి. అంటే మట్టి నుంచి పుట్టిన కథలు కదా. అంతే అండి. అంటే ఇంతకుముందు ఇక్కడి ప్రాంతం వరకు ఏంటంటే కొంచెం చదువు లేక ఆకలి చౌలు ఇక్కవరకే ఉంది. బట్ అక్కడ సృజనాత్మకత కూడా ఉంది, చాలా ఉంది. అంటే ఇటువైపు ఎన్ని కథలు ఉన్నాయి, అటువైపు అన్ని కథలు. ఎక్కడైనా మనుషులు ఉన్న చోట చాలా కథలు ఉంటాయి. అవును.